హాయ్ వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు నిన్న ఉదయం అంటే మంగళవారం రాత్రి ఏదైతే ఉగ్రవాద స్థావరాల మీద ఇండియన్ ఆర్మీ దాడి చేసి ఉగ్రవాదుల్ని హతం చేసిందో దాని గురించి బుధవారం ఉదయం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ చాలా కీలకంగా చాలా విషయాల గురించి మాట్లాడారు. ఎంత మాట్లాడినా అదంతా పక్కన పెట్టి ఒకే ఒక్క విషయం చాలా క్లియర్ కట్‌గా చెప్తాను. ఎందుకనంటే ఆయన మాట్లాడుతూ ఒక పాయింట్ రైజ్ చేశారు. ఎవరైతే సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా కుక్కల్లాగా అరుస్తారో, ఇష్టానుసారమైన పోస్టులు పెడతారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉంటే మంచిది అని చెప్పి ఒక కీలక పాయింట్ చెప్పారు. ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా ఆ పాయింట్ బాగా ట్రెండింగ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు కుక్కల్లాగా పోలుస్తూ కుక్కల్లాగా అరిస్తే ఊరుకోను ఖచ్చితంగా తాట తీస్తాను అని చెప్పినట్టు సోషల్ మీడియా అంతా కూడా బాగా వైరల్ అవుతుంది. ఇక్కడ దానికి నా వివరణగా నేను చెప్పేదేంటంటే, చాలా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్లో 100కి 100% తప్పు లేదు. ఇంకొక 2 మాటలు ఎక్కువ మాట్లాడినా తప్పే లేదు. ఎందుకు అనంటే, మన దేశంలో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే, ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడ భారత రాజ్యాంగానికి సంబంధించిన హక్కులు కల్పించుకొని, పౌరసత్వాన్ని కల్పించుకొని, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన ప్రభుత్వ స్కీములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పొందుతూ మనకి శత్రు దేశమైన పాకిస్తాన్‌కి కొంతమంది మతోన్మాదులు, ఉగ్రవాదుల స్లీపర్ సెల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. ఎక్కడో కాదండి. హైదరాబాద్‌లోని కొన్ని కీలక నగరాల్లో ముఖ్యంగా పాత బస్తీ, చార్మినారు లేదనంటే బోరబండ, సనత్ నగరు ఇలా హైదరాబాద్‌లో కొన్ని కీలకమైన ఏరియాల్లో పాకిస్తాన్‌కి సంబంధించిన కొంతమంది స్లీపర్ సెల్స్‌లా పనిచేసే ఉగ్రవాదులు ఉన్నారండి. వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడారండి. వారితో పాటు ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే దేశ అత్యవసర పరిస్థితి అనేది ఇప్పుడు చాలా కీలకంగా ఉంది. ఎందుకనంటే యుద్ధం వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్‌గా ఉండాలి. అయితే పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి పరిస్థితుల్లో చెప్పేదేంటంటే, సోషల్ మీడియాలో ఎవరు పడితే వాళ్ళు ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు గానీ, సెలబ్రిటీలు గానీ ఇష్టానుసారంగా ఎటువంటి పోస్టులు పడితే అటువంటి పోస్టులు పెడితే అంటే పాకిస్తాన్‌కి ఫేవర్‌గా పెట్టడం, లేదనంటే ఇండియాకి సంబంధించిన మైనస్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బయట పెట్టడం, లేదనంటే పాకిస్తాన్‌కి సపోర్ట్ చేస్తున్నట్టు, లేదనంటే ఇండియాని కించపరుస్తున్నట్టు పెట్టడాలు, పాకిస్తాన్‌ని పొగుడుతున్నట్టు పెట్టడాలు, ఇలా రకరకాలుగా కొంతమంది సోషల్ మీడియాలో వెకిలి చేష్టల కింద తెలిసి తెలియకో లేదా కొంతమంది కావాలనే పోస్టులు పెడతారు కాబట్టి, వాళ్ళందరికీ కూడా చాలా ముఖ్యంగా చెప్పేదేంటంటే, కుక్కల్లాగా ఎవరు పడితే వారు సోషల్ మీడియాలో మాట్లాడినట్లయితే వాళ్ళకి తాట తీసి కూర్చోబెడతాను. చట్ట ప్రకారం చర్యలు కూడా తీసుకుంటా. ఎవరు కూడా సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడడానికి లేదు అని చెప్పి పోస్టులు పెట్టడం జరిగింది. ఎందుకనంటే ముఖ్యంగా మొన్న పెహల్గాంలో దాడి జరిగింది. అప్పుడు 26 మంది హిందువులు చనిపోయారు. అయితే అప్పటినుంచి కూడా ముఖ్యంగా మనం చూసుకుంటే చాలా చోట్ల కూడా ఇండియాలోనే చాలా చోట్ల కూడా పాకిస్తానీ జెండా రోడ్డు మీద పడేసి ఉంటే దాన్ని తీసి జాగ్రత్తగా భద్రపరచడం, లేదనంటే పాకిస్తాన్‌కి జై అనేటట్టు ముఖ్యంగా తీవ్రవాదుల సంస్థలకు సంబంధించి జిహాద్ అనడాలు ఇలా రకరకాలుగా చాలామంది కూడా మన దేశంలో ఉండి పక్క దేశానికి మన శత్రు దేశమైన పాకిస్తాన్‌కి సపోర్ట్ చేస్తూ చాలామంది కూడా సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు పెడుతున్నారు. దానిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు కుక్కల్లాగా అరిసినా గానీ, ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో అబ్యూజింగ్ పోస్టులు పెట్టినా గానీ, దేశాన్ని కించపరిచినట్టు గానీ, లేదనంటే పాకిస్తాన్‌ని పొగిడినట్టు గానీ, లేదనంటే ఇండియన్ ఆర్మీకి సంబంధించి గానీ ఎవరైనా పోస్టులు పెట్టినట్లయితే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకుంటామా అని చెప్పి చాలా స్మూటుగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇంకొక 2 మాటలు ఎక్కువ చెప్పినా తప్పులేదు. ఆయన మాటలు ఎంత చెప్పారో చర్యలు కూడా అలాగే ఉంటాయి. ఆల్రెడీ గతంలో ఆయనతో పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఎవరైతే అతిగా మాట్లాడారో, ఎవరైతే అతిగా ప్రవర్తించారో వాళ్ళందరూ కూడా ఈరోజు జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు. ఎవరి అయినా గానీ, సామాన్య ప్రజలైనా గానీ, ముఖ్యంగా సెలబ్రిటీలైనా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లైనా కానీ, ఎవరైనా కానీ ఇప్పుడు దేశం అత్యవసర పరిస్థితుల్లో ఉంది. ఎప్పుడు ఏ సమయంలో వస్తుందో యుద్ధం తెలీదు. ప్రాణాలకి తెగించి కూడా అక్కడ ఇండియన్ ఆర్మీ పోరాడడం జరుగుద్ది. అటువంటి సందర్భంలో దేశానికి నష్టం కలిగించే విధంగా, ఇండియన్ ఆర్మీకి నష్టం కలిగించే విధంగా, దేశ గౌరవాన్ని తగ్గించే విధంగా ఎవరైనా పోస్టులు పెడితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. తీసుకొని తీరాలి. అందులో ఎటువంటి ఉపేక్షించవలసినంత అవసరం అయితే లేదు. ఎవరినైనా కానీ ఆ కులం, ఈ కులం, ఈ మతం, ఆ మతం అని ఏమీ లేదు. ఎవ్వరైనా కానీ ఖచ్చితంగా జైల్లోకి వెయ్యాల్సిందే. వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాల్సిందే. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియా అంతా కూడా వైరల్ అవుతున్నాయి. రాజకీయంగా పవన్ కళ్యాణ్‌ని ఎదుర్కోలేని కొంతమంది కుళ్ళు కుతంత్రాలు చేసే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత వ్యతిరేకంగా మాట్లాడడం జరుగుతుంది. ఎవరు ఎన్ని మాట్లాడినా సరే ఇప్పుడు ప్రెజెంట్ దేశ భద్రత ముఖ్యం, దేశ రక్షణ ముఖ్యం.
దేశంలో ఉన్న ప్రజల సంరక్షణ ముఖ్యం. దాని దిశగా పోరాడాలి తప్పితే, ఇప్పుడు కూడా రాజకీయం చేశారనంటే పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు వాళ్ళు కుక్కల్లాగా అరిసినా గానీ, ఇక్కడ ఎవ్వరికీ పోయేదేమీ లేదు. వాళ్ళని ఒక కుక్కల్లాగే చూడడం జరుగుద్ది. ఏది ఏమైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంలో అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ప్రభుత్వ నియమ నిబంధనలకు కట్టుబడి ప్రభుత్వం ఏం చెప్తే అది, పోలీస్ అధికారులు ఏం చెప్తే అది, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇండియన్ గవర్నమెంట్ ఏది చెప్తే అది పాటించవలసిన అవసరం అయితుంది. దానికి మొట్టమొదటిగా కట్టుబడి ఉన్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు. ఆయన తర్వాత మిగిలిన వ్యక్తులందరూ కూడా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కట్టుబడి ఉండవలసిన అవసరం అయితుంది. పవన్ కళ్యాణ్ గారి మాట్లాడిన మాటల్లో ఎటువంటి తప్పు అనేది లేదు. ఖచ్చితంగా 100కి 100% ఆయన న్యాయంగా మాట్లాడారు. ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకి శిక్షలు తప్పవు.